హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అయితే కావడం జరిగింది. మనకి తెలుగు భాష రావాలి కంపల్సరీగా. అయితే టోటల్ వచ్చేసి మనకి 9,995 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మన సొంత జిల్లాలలోనే, మన సొంత ఊర్లలోనే కూడా మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అయినటువంటి ఐబీపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి తెలంగాణ వాళ్ళు, ఏపీ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అన్ని ఈ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక గ్రూప్ ఏ, గ్రూప్ బి క్యాటర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి మనకి ఒక గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టు, అలాగే మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ వాళ్ళకి ఏపీలోనే మనకి ఒక సెంటర్స్ ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే మనకి సెంటర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి పోస్టులు వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి మనకి ఒక ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. మిగతా పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఈ యొక్క పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లియర్గా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి డీటెయిల్ అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఎవరైనా స్కిప్ చేయకండి, స్కిప్ చేసినట్లయితే మీకైతే అర్థం కాదనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఒక ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్లో అయినా మనం బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ చేసిన, డిగ్రీ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్లో అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఒక సంబంధిత విభాగాల్లో బీటెక్ కానీ మనం డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మిగతా పోస్టులకు సంబంధించి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్ను, అలాగే మనకి ఒక అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒక ఆఫీస్ స్కేల్ 1 పోస్టులకు వచ్చేసి 175 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా. అలాగే ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 175 అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 175 రూపీస్. మిగతా ఏ పోస్టులకైనా ఓకేనా, మిగతా కేటగిరీ వాళ్ళైతే
850 అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అంతకంటే ముందుగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషను, అలాగే మనకి దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ అయితే మనకు ఉంటుంది అనమాట. ఒక ఇక్కడ ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి అంటే ఒక రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. టోటల్ 80 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్. 45 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు వచ్చేసి మనకి ఒక రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఒక క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. 45 మినిట్స్ పాటు ఎగ్జామ్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసి 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మెయిన్ ఎగ్జామినేషన్ కూడా డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఒక రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 200 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు సంబంధించి మనము ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చూసుకున్నట్లయితే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే ఒక జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్ అయితే ఉంటుంది. మనకి టైం వచ్చేసి 2 అవర్స్ పాటు అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. దీనికి డీటెయిల్ అయితే ఇవ్వడం జరిగిందో ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ కూడా మంచిగా అయితే ఉంటాయి. మిగతా పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకి ఎవరే కానీ మిస్ చేసుకోకండి, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి దాని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి. మనకి నోటిఫికేషన్ లాంగ్ ఉందని చెప్పి నేను ఇక స్క్రోల్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఒక నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి. అక్కడ వచ్చేసి మనకి ఒక డీటెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి ఒక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి టోటల్ వచ్చేసి 100 పైన అంటే 150 పైన అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. చైతన్య గ్రామీణ బ్యాంక్ వచ్చేసి 50, అలాగే సప్తగిరి ఒక గ్రామీణ బ్యాంక్ వచ్చేసి ఎన్ఆర్ అని ఇచ్చారు. అంటే ఇంకా ఇంక్లూడ్ చేయవలసి ఉందన్నమాట. మనకి ఇంకా నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఇంకా జాబ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి తర్వాత కూడా ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వికాస్ బ్యాంకుకి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 285 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఒక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి 135 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు వచ్చేసి ఆంధ్ర ప్రగతి అయితే ఒక ఏపీ వాళ్ళకు వచ్చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి 250 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఒక చైతన్య గ్రామీణ బ్యాంక్ వచ్చేసి 50 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి తొందరలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఒక తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో సంబంధించి డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. మిగతా పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి అనంతపురం, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఇక వరంగల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఈ యొక్క ఏపీ వాళ్ళకైతే సెంటర్స్ అయితే ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఎక్కడ ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఈ యొక్క ప్రిలిమ్ ఎగ్జామినేషన్కి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మెయిన్ ఎగ్జామినేషన్కి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక గ్రూప్ ఇలా వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. అప్లై ఆన్లైన్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఆగస్ట్ 2024లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఒక సెప్టెంబర్, అక్టోబర్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ప్రొవిజనల్ అలాట్మెంట్కి సంబంధించి ఒక ఆఫీస్ అసిస్టెంట్స్కి సంబంధించి జనవరి 2025 అంటే జనవరి 2025న మనకి ఒక ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఓకేనా. తప్పకుండా లైక్ చేయండి. ఒక చిన్న లైక్ వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.